ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన పూజా మందిరంలో ఉండే ఈ శివలింగం పైన చెంబు కోసం చాలా కామెంట్స్ వస్తున్నాయి. అలాగే లోటస్ కోసం కూడా అడుగుతున్నారు. లోటస్ వీడియోస్ చాలా చేశానండి, ఒకసారి వెళ్ళి చూడండి సిస్టర్స్. పెద్ద వీడియోలు చేశాను, ఎక్కడ కొన్నాను, ఎక్కడ తీసుకున్నాను, ఎంత అయిందని. అలాగే ఈ చెంబు కోసం అడుగుతున్నారు. ఇది గలంతిక అని అంటారండి. దీని చెంబు కాస్ట్ ఎంత అయింది, ఇది ఎక్కడ తీసుకున్నాను అంటే, నేను గృహప్రవేశం మన కొత్తిల్లు గృహప్రవేశం చేసేటప్పుడు సామాన్ల కోసం ఎర్రగడ్డ దగ్గర ఒక పూజ స్టోర్ రూమ్కి వెళ్ళానండి. సంభవ్ పూజ స్టోర్ రూమ్ అని ఉంటుంది. అక్కడైతే సామాన్లు కొనేటప్పుడు ఇది నాకు కనిపించింది, ఇది తీసుకున్నాను. చెంబు, స్టాండు, ప్లేటు మొత్తం నాకు 1000 పడిందండి. ఆ తర్వాత ఈ లింగం అనేది కూడా నాకు అడుగుతున్నారు, అక్క లింగం ఎక్కడ తెచ్చుకున్నారని అడుగుతున్నారు. మాకు తెలిసిన వాళ్ళు కాశీ వెళ్ళేటప్పుడు ఆ లింగం అయితే నాకు తెచ్చిపెట్టారండి. ఆ లింగం చిన్న నంది అయితే తెచ్చిపెట్టారండి. అయితే మీరు కొత్తగా లింగం తెచ్చుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైనా శివాలయంకి వెళ్ళి పూజారికి ఇవ్వండి. ఆ కొత్త లింగాన్ని అక్కడ ఉండే గుడి లింగానికి తాకిస్తారనమాట. అలా తాకిస్తే ఆ లింగంలోనికి శక్తి అనేది అంటే జనరేట్ అవుతుంది. ఆ తరువాత మన ఇంటికి తెచ్చుకొని ప్రతినిత్యం అభిషేకం చేసుకుంటే మంచిదనమాట. ఆ తర్వాత ఇలా నేను ఈ కార్తీక మాసంలో కాదండి, ప్రతిరోజు శివయ్యకి అభిషేకం నిత్య దీపారాధనలో చేసుకుంటాను అనమాట, ప్రదోష వేళలో. అయితే చేసేటప్పుడు చాలామంది చెంబుకి నేను బిల్వపత్రం పెడతాను కదండి, అది బాగా నచ్చిందక్క, ఎలా పెడుతున్నారని అడిగారు. బిల్వపత్రం అయితే చిన్న హోల్ ఉంటుందండి దానికి, చెంబుకి డైరెక్ట్గా మనము నీళ్లు పోస్తే డైరెక్ట్గా నీళ్లు అంటే లింగం పైన పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా నేను ఏర్పాటు చేసుకున్నాను. శివలింగం అదే బిల్వపత్రం చివర చక్కగా మనము చేయితోని నీట్గా సన్నంగా చేసి దానిలో దూరిస్తే అంటే నిరంతరము స్వామివారి మీద పడినట్టుగా అనమాట. ఒక 3-4 గంటలు పడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు. బిల్వపత్రం మీకు దొరకకపోతే గరిక ఉంటుంది కదండి, గరిక కూడా ఆ హోల్లో పెట్టుకోవచ్చు. అలాగే మనకి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఇంకొకటి ఏంటంటే ఒట్టివేళ్ళు ఉంటాయి కదండి, ఒట్టివేళ్ళు కూడా చక్కగా సన్నంగా చేసి హోల్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజు పూజ గదిలో ఉండవలసింది విభూది, అలాగే రాగి చెంబుతో నీళ్లు, రుద్రాక్షలండి. అలాగే శివుడికి పూజ చేసేటప్పుడు పంచహారతి ఇచ్చేటప్పుడు చుట్టూరు తిప్పకూడదనమాట. ఇలా హారతి ఇవ్వాలన్నమాట. పంచహారతి, నంది హారతి, నాగహారతి, అలాగే బిల్వపత్ర హారతి, ఎన్నో హారతులు ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. సర్వేజన సుఖనో.